చర్మం పైన నలుపుతో బాధపడుతున్నారా? నలుగురితో తిరగడానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ తగ్గుతుందా? అసలుకి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ తోటి వస్తుందా? అకాంథోసిస్ నైగ్రికన్స్ తోటి వస్తుందా? లేకపోతే సెబోరిక్ మెలనోసిస్ తో వస్తుందా? అసలుకి ఈ ఫేషియల్ మెలనోసిస్ అసలు నలుపు అనేది చర్మం పైన ఎందుకు వస్తుంది? మంగు మచ్చలు వస్తాయా? ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇబ్బందిగా మారుతుందండి. నలుపు ఒకవేళ ఫేస్ పైన వస్తే గనక నలుగురితో కాన్ఫిడెన్స్ అనేది తిరగడానికని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురిలో కలవటానికని ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటారనంటే ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నా కానీ ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేయటం వల్ల. మీరు ఎప్పుడైనా కానీ నేను రిక్వెస్ట్ చేస్తానండి, వేరే వాళ్ళకి చర్మం తోటి కానీ వెంట్రుకల తోటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి దయచేసి కామెంట్ చేయకండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ ప్రోత్సహించి మంచి హెల్త్ కన్సల్ట్ ని మీరు చేపించి మాతోటి ఎక్స్పర్ట్ కన్సల్ట్ తోటి చేపిస్తే మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మేము తప్పకుండా మంచిగా వివరిస్తామండి. వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. చర్మంలో టానింగ్ అనేది, నలుపు అనేది సెబోరిక్ మెలనోసిస్ తోటి కానివ్వండి, అకాంథోసిస్ నైగ్రికన్స్ కానివ్వండి, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ కానివ్వండి, లేక నేజల్ పిగ్మెంటేషన్, ట్రాన్స్వర్స్ నేజల్ లైన్, లేక మెలాస్మా తోటి కానీ, లేక లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కానీ, యాషీ డర్మటోసిస్ కానీ, ఇన్ని కారణాలు చెప్తున్నారు సార్, అసలు ఇన్ని డయాగ్నోసిస్ చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు సార్, నాకు సింపుల్ టానింగ్ ఉంది అని కూడా అంటారు. సింపుల్ టానింగ్ అనేది 50% మందికి నలుపు ఉంటుందండి. కానీ నలుపు అనేది టానింగ్ తో పాటు మీకు పిగ్మెంటేషన్ గా మారింది, చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని అంటే తప్పకుండా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నలుపుని మనం టార్గెట్ చేసి మనం ట్రీట్మెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ ట్రీట్మెంట్స్ అనేది అసలుకి లోపల ఉన్న కారణాలకి ఏమైనా చూసుకోవాలా, అది కూడా గమనించాలండి. ఒకతను నా దగ్గరకు వచ్చారు, తనకి ఇక్కడ మాత్రమే ఈ భాగంలో మాత్రమే నలుపు ఎక్కువగా ఉందన్నమాట. ఈ నలుపు అనేది ఎక్కువ ఈ భాగంలో ఉన్నదానికి మనము చర్మం దగ్గర, మెడ దగ్గర చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న నలుపు, ఇక్కడ మెడ దగ్గర ఉన్న నలుపు, చంకల్లో గజ్జల్లో ఉన్న నలుపు ఉంటే కనుక దాన్ని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, అకాంథోసిస్ నైగ్రికన్స్ గా మనం పరిగణించుకోవాలన్నమాట. ఇలానే కాకుండా నలుపు అనేది ముక్కు పై భాగంలో, అలానే ఈ భాగంలో ఉండి తర్వాత మూతి చుట్టూర భాగంలో ఉంటే గనక దాన్ని సెబోరిక్ మెలనోసిస్ అని అంటారనమాట. ఈ సెబోరిక్ మెలనోసిస్ అనేది మనకి చర్మంలో నలుపు అనేది బాగా తగ్గటానికని మనం లేజర్స్, పీల్స్ కొన్ని నెలల పాటు ఎక్కువ నాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ సెబోరిక్ మెలనోసిస్ అనేది మనకి చర్మంలో నలుపు ఉన్నదానికి మనం తగ్గించుకోవటానికని మనము చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుందండి. అకాంథోసిస్ నైగ్రికన్స్ కి నలుపుకి ఎందుకు కారణం అని అంటే పొట్ట చుట్టూరున్న కొవ్వుతోటి దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి అది అకాంథోసిస్ నైగ్రికన్స్ గా మారి మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ గా చర్మం పైకి వస్తూ ఉంటుంది. కొంతమంది పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ గా ఉంటదండి. పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటే ఇక్కడ ఈ భాగం నుంచి ఇక్కడ ఉండటం, ఇక్కడ కొన్ని నలుపు ఉండటం, అలానే ఎటోపీ ఉన్నప్పుడు అంటే ఆస్తమా, సైనసైటిస్, డ్రై స్కిన్స్ ఎవరికైనా చుట్టాల్లో ఉండటం వల్ల దాని వల్ల కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చేయి చూస్తాం కదండి, చేయి భాగంలో మీరు ఇక్కడ గమనిస్తే ఈ భాగం నుంచి ఇక్కడి వరకు నలుపు ఉంటుందండి. ఈ భాగం మనకి ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. ఎందుకనంటే చర్మంలో మనకి ఇక్కడ ఇదంతా ట్యానింగ్ అయి ఇక్కడ ఇదంతా ట్యానింగ్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా నలుపు అనేది మనకు ఉండటం తోటి చర్మంలో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఏరియాలో మనకి నలుపు ఉండటం అది జెనెటిక్ రీజన్ తోటి మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒక ఇమాజినరీ లైన్ అనేది ఇలా గీత గీసినట్టుగా ఉంటుంది. ఇక్కడ నలుపు, ఇక్కడ ఇది ఒక డిఫరెన్సియేషన్ బార్డర్ లాగా ఉంటుంది అనమాట. అదే సేమ్ థింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. అది జెనెటిక్ పరంగా వస్తుంది. ట్యానింగ్ ఉంటుందండి. ట్యానింగ్ గురించి నేను నా వీడియోస్ లో చెప్పాను కదండి. నా ఛానల్లో వచ్చి నా పాత వీడియోస్ ని మీరు ఎక్స్ప్లోర్ చేశారంటే చాలా చక్కగా ఇన్ఫర్మేషన్, చాలా మంచి అవేర్నెస్ కూడా వస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ మనము సన్లైట్ అనే దాంతో సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఉంటే ట్యానింగ్ అనేది మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. అయితే
అకాంతోసిస్ నైగ్రికెన్స్ కి ఏదైతే మనం చేయాలో దానికి ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. వ్యాయామం చేస్తూ ఉంటే మనకి ఆ చర్మంలో నలుపు అనేది బాగా విపరీతంగా మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే బాగా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి లేజర్స్, పీల్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. వాటితో బెనిఫిట్ అనేది కూడా మనకి ఇది ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ లేజర్స్, పీల్స్ అనేటివి మనకి మంచి రిజల్ట్స్ వస్తాయనంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటుందండి. మనకి పిగ్మెంటేషన్స్ తోటి లేజర్స్, పీల్స్ చేయటం తోటి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. లేజర్స్, పీల్స్ ఎలా చేస్తారు అని అంటే లేజర్ అనేది చర్మం లోపలికి వెళ్తుందండి. మనకి చర్మంలో పైన భాగం వరకు మాత్రమే రెస్ట్రిక్టెడ్ ఉంటుందండి. అంటే ఒక పేపర్ లెంత్ కంటే దానికి 1,00,000 వంతు సైజు మనకి చర్మము పైన పొర ఉంటుందండి, ఎపిడర్మిస్. అక్కడ ఆ పైన ఎపిడర్మిస్ లో ఉన్న మనకి ఆ నలుపుని మనకి తీయాలని అంటేనే మనకి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అయితే లేజర్ మాత్రం అక్కడ వరకే, స్పెసిఫిక్ వరకే ఉంటుందండి. చర్మంలో పైన పొర దాటి మనకి కింద పొర దాటి వెళ్ళకుండా ఉంటుందండి లేజర్స్. ఏవన్నా కానీ అక్కడి వరకే రెస్ట్రిక్టెడ్ ఉంటుందన్నమాట. అంతకంటే డీప్ గా ఎప్పుడు పోదు. అందుకోసమే చర్మంలో మనకి అది చాలా సేఫ్ గా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా హై ఎండ్ టెక్నాలజీస్, హైలీ స్పెసిఫిక్ తోటి, స్పెసిఫిక్ వేవ్ లెన్స్ తోటి చేస్తుంది కాబట్టి మీకు అది చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ 1064వి బ్లూ లేజర్ టెక్నిక్స్ తోటి మేము మంచిగా లేజర్స్ ని కొత్తవి స్టార్ట్ చేసామండి. ఈ లేజర్స్ తోటి మనకి నలుపు అనేది ఇంకా మంచిగా కరుగుతుందండి. దానితోటి రిజల్ట్స్ అనేటివి మనకి మంచిగా ఉంటుందన్నమాట. ఈ లేజర్స్ చేయించుకోవటం సేఫ్ అయినా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. నేను చెప్తానండి, చాలా సేఫ్ గా ఉంటాయండి. మంచిగా మెడిసిన్స్ వాడుకుంటూ లేజర్స్ అనేటివి రెగ్యులర్ గా చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవచ్చు. మరి లేజర్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు నా క్లయింట్స్. లేజర్స్ అనేటివి నెలకు ఒకసారి చేస్తామండి. లేజర్ చేయించుకున్నాక మీరు నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చండి. హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చండి. సింపుల్గా మీ పనులు మీరు చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి కూడా తెచ్చుకోవచ్చండి. లేజర్స్ అనేటివి చర్మంలో పై భాగంలో మనకి నలుపు అనేది చేసినప్పుడు, తగ్గించినప్పుడు, అప్పుడు మనకు అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ కొన్ని నెలల పాటు లేజర్స్తో పాటు పీల్స్ కాంబినేషన్స్తో పాటు గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ కూడా చేస్తూ ఉంటామండి. ఈ డ్రిప్స్ ఇవన్నీ చేయటంతో కూడా చర్మంలోకి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. ఈ డ్రిప్స్ అనేది చేయటంతో మనకి మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది లోపల నుంచి కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే గ్లూటథయాన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనే దానితోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావటానికని మనకి ఈ విధంగా మార్పులు అనేటివి మనం చేసుకోవాలండి. ఆరోగ్య రీత్యా మనం మార్పులు చేసుకుంటూ, డైట్ లో కూడా మనం మార్పులు చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో కూడా మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇదండి విషయం. మంచి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ మీకు వచ్చిందని నేను ఆశిస్తున్నానండి. మీకు ఎటువంటి అయినా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎటువంటివైనా సందేహాలకి మీకు సమాధానాలు కావాలనుకున్నా, ఎన్నో అపోహలు ఉన్నాయి, వాటికి క్లారిఫై చేసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా ఈ వీడియోని మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినప్పుడు నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినాయని ఆశిస్తూ దీన్ని లైక్ చేసి అలానే మీరు అందరికీ షేర్ చేయాలని కోరుతున్నానండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా కానీ, పిల్లలకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెల, అన్న తమ్ములకి ఎవరికైనా కానీ ఇబ్బందిగా ఉంది, నలుపుతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని క్రీమ్స్ వాడినా, సీరమ్స్ వాడినా ఎటువంటి రిజల్ట్స్ లేవు అని అంటే గనక తప్పకుండా ఈ వీడియోస్కి మీరు వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి అలా పంపించండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్కి చూడమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా 2 లక్షల సబ్స్క్రైబర్స్ సపోర్ట్, దాంతోటే నేను ఇవాళ మంచిగా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ చేయాలని నా ప్రోత్సాహం ఉంటుందండి. తప్పకుండా మీ సబ్స్క్రిప్షన్ తోటి నాకు మంచి ప్రోత్సాహం కూడా కలుగుతుందండి. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.